హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సరిపోయే విధంగా భారతదేశ చరిత్ర గురించి ఒక ముఖ్యమైన బుక్ మీ ముందు తీసుకొస్తున్నాను. ఇది తెలుగు అకాడమీ వల్ల బుక్. బిఏ చరిత్ర, భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 1526 నుంచి 1964 వరకు ఉంటుంది. ఇది చాలా మంచి బుక్ అండి. నేను చదివాను. నేను గ్రూప్ 1 2 టైమ్స్ రాయడం జరిగింది. దీంట్లో చాలా ఓల్డ్ బుక్ ఇది. బాబర్ దండయాత్ర నాటి భారతదేశ రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, షేర్షా, అక్బరు, జహంగీరు, మహారాష్ట్ర రాజ్య స్థాపన, బ్రిటిష్ అధికార సంస్థానం. దీంట్లో మనకి అవసరమైన వరకే చదువుకోవాలంటే సిలబస్ని మనం బేస్ చేసుకొని సిలబస్లో ఉన్నాయి చూసుకొని చదువుకోవాలి. బుక్ మొత్తం చదివే టైం వేస్ట్ అవుతుంది. ఈ బుక్ మొత్తం చదవకుండా మనకి సిలబస్లో ఉండే అంశాలని తీసుకొని నోట్స్ రాసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా ముందు తెలుగు అకాడమీ పుస్తకంతో స్టార్ట్ చేసి తర్వాత మనం మిగతా పుస్తకాలని బిల్డప్ చేసుకోవాలి. దీంట్లో తెలుగు అకాడమీ పుస్తకాల్లో ముఖ్యంగా సబ్జెక్టు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం బేస్ చేసుకొని మిగతా పుస్తకాలతో లింకప్ చేసుకోవాలి. ఏదైనా ఒక బుక్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. తెలుగు అకాడమీ పుస్తకాలతో స్టార్ట్ చేసి మనము మిగతా పుస్తకాలని దీనికి లింకప్ చేసుకోవాలి. దీంట్లో ఏం బాగుంటుంది, 1857 తిరుగుబాటు, ఆంగ్లేయ పాలనలో విద్యా వ్యాప్తి, సంస్కరణలు, రాజకీయ ఆర్థిక వికేంద్రీకరణ విధానం, ప్రభుత్వోద్యోగ వ్యవస్థ, రాజ్య ప్రతినిధుల పాలన, రాజ్యాంగ సంస్కరణలు, భారతీయ పునర్జీవనం, మత సాంఘిక సంస్కృతి. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. 7వ పాఠం, 8వ పాఠం, 9, 10, 11, 12 ఈ 4 పాఠాలు ముఖ్యంగా గ్రూప్ 2 కూడా. ఇప్పుడు గ్రూప్ 2 ప్రజెంట్ తీసేసినట్టున్నారు. గతంలో గ్రూప్ 2 నేను రాసినప్పుడు దీంట్లో చదివి నేను రాయడం జరిగింది. చాలా బిట్లు కూడా పెట్టగలిగాను. నెక్స్ట్ ఇంకొక బుక్ ఉంది. ఇది ఓన్లీ భారతీయ స్వాతంత్రోత్తర చరిత్ర గురించి. అంటే 1857, 1947 అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత స్టార్టింగ్ నుంచి మన భారతదేశం స్వాతంత్రం ఏ విధంగా సాధించాము, గాంధీ యుగము, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూపిస్తాను. ముఖ్యంగా బ్రిటిష్ వారు మా భారతదేశానికి వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులు, జాతీయోద్యమ పరిస్థితులు, కాంగ్రెస్ పుట్టుక, ముస్లిం రాజకీయాలు, వందే మాతృ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, మాంటింగ్. ఎక్కువగా ఇది స్వాతంత్రోద్యమ చరిత్ర గురించే ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్రోద్యమం గురించి ఒక సపరేట్ బుక్ తెలుగు అకాడమీ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ బుక్ నేను తీసుకోవడం జరిగింది. చాలా బాగుంటుంది బుక్. చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ చదువుకుంటే మనకి స్వాతంత్రోద్యమం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. మహాత్మా గాంధీ వచ్చినప్పటి నుంచి జరిగిన రాజకీయ పరిస్థితులు, స్వాతంత్రోద్యమం ఏ విధంగా సాధించారు, ఇది డీప్గా చదువుకొని మనం ఒక నోట్స్ కానీ రాసుకోగలిగితే మనకి చాలా బిట్లు, దాని మార్కులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా బిట్లు వస్తాయి. దీన్ని బేస్ చేసుకొని అంటే మనకు అవగాహన చేసుకొని తర్వాత మిగతా పుస్తకాలు బిట్ టైపు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. అంటే ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. 1-2 పుస్తకాలు మీద డిపెండ్ కాకుండా వీటితో పాటు ప్రైవేట్ పుస్తకాలు కూడా చదువుకుంటే మీకు మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.